వన్ పీస్ ఫ్యాక్ట్స్ మోస్ట్లీ దీంట్లో మీకు చాలా తెలుసుండు అండ్ ఎలాంటివంటే వన్ పీస్ అసలు నేమ్ రొమాన్స్ డౌన్ అని పెట్టాలనుకున్నారంట ఊడా సెన్సే అండ్ దానికి సంబంధించిన వన్ షాట్ కూడా రిలీజ్ చేశారు. వన్ పీస్ రిలీజ్ చేయకముందే ఇవి స్టార్ట్ చేసి పెట్టుకున్నారంట 2 వన్ షాట్స్ గా. అందులో రొమాన్స్ డౌన్ అనేది ఒక తర్వాత వన్ పీస్ రిలీజ్ అయింది అండ్ వన్ పీస్ లో కూడా స్టార్టింగ్ ఆర్క్ వచ్చేసి రొమాన్స్ డౌన్. చాలా మందికి పేరులో డి అని ఉంటుంది కదా, థియరీ కూడా ఉంది డి అంటే డాన్ అని, అంటే ఏదన్నా తీసుకురావటం. అండ్ ఆ ఆర్క్ లోనే జోరో మెయిన్ విలన్ ని ఓడిచ్చాడు. జోరో తప్ప లూఫీ క్రూలో ఏ క్రూమెట్ కూడా మెయిన్ విలన్ ని ఓడిలేదు. అదే ఫస్ట్ ఆర్క్. తర్వాత నుంచి లూఫీ ఏ మెయిన్ విలన్ ని ఓడిచ్చాడు. అండ్ ఫస్ట్ ఆర్క్ లోనే లూఫీ డెవిల్ ఫ్రూట్ యూజర్ అని తెలుస్తుంది అండ్ అక్కడే తెలుస్తుంది డెవిల్ ఫ్రూట్ యూజర్ నీళ్ళల్లో ఈదలేరు అని. ఇన్ని సంవత్సరాలు కూడా ఏ ఒక్క డెవిల్ ఫ్రూట్ యూజర్ కూడా నీళ్ళల్లో పడి చనిపోలేదు. ఊపిరాడక పవర్ ఏం యూజ్ చేయలేక చనిపోలేదు. అండ్ లూఫీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ 1100 చాప్టర్స్ లో 898 చాప్టర్స్ లో లూఫీ కనపడ్డాడు. అదే మోస్ట్ ఎపేరెడ్ క్యారెక్టర్ ఇన్ మాంగా. అండ్ మిగతా ఏ అయితే 202 చాప్టర్స్ ఉన్నాయో లైక్ మెరైన్ ఫోర్ట్ లో స్టార్టింగ్ లో కనపడలేదు కదా లూఫీ, అలాంటి చాప్టర్స్ అనమాట. అండ్ అలాంటి చాప్టర్స్ సేల్స్ రేట్ అనేది డిప్ అయినట్టుగా ఆర్టికల్. అంటే లూఫీ లేకపోతే సేల్స్ రేట్ అనేది కొద్దిగా తగ్గింది. అండ్ 1100+ చాప్టర్స్ ఉన్నాయి. వన్ పీస్ అనేది పైరేట్ స్టోరీ, బట్ ఇప్పటిదాకా ఒక్క పైరేట్ కూడా ఐ ప్యాచ్ తో లేడు. ఇది ఊడా సెన్సేనే చెప్పారు, నేను ఇప్పటిదాకా ఎవరిని ఐ ప్యాచ్ తో వేయలేదు అని. సిరీస్ కూడా ఉన్నాయి ఐ ప్యాచ్ తో ఉన్న పైరేట్ వచ్చినప్పుడు వన్ పీస్ ఎండ్ అవుతుంది అని. ఇది ఎంతవరకు నిజమో కాదో చెప్పలేం కానీ ఇప్పటిదాకా అయితే ఐ ప్యాచ్ పైరేట్ అయితే లేడు. అండ్ ఇన్ని చాప్టర్స్ లో ఫస్ట్ నేమ్ అనేది ఒక చాప్టర్ లో రిలీజ్ చేసి తర్వాత ఎప్పుడు క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసిన చాలా లాంగెస్ట్ క్యారెక్టర్ అంటే వేగా పంక. 433 చాప్టర్ లోనే తన పేరు వస్తుంది అండ్ కోబీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మరి తనని రివీల్ చేసేది ఎగ్ హెడ్ ఆర్క్ లో. చాలా లాంగ్ వాటర్ 7 ఆర్క్ లో 433 చాప్టర్ ఉంటుంది. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఎక్కడో ఎగ్ హెడ్ ఆర్క్ లో తను కనిపిస్తాడు. అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నది జింబే. తను 69th చాప్టర్ లోనే తన పేరు వస్తుంది అండ్ ఇంపెల్ డౌన్ ఆర్క్ లో తన ఫేస్ రివీల్ అవుతుంది. అండ్ జింబే ఇంట్రొడ్యూస్ అయ్యే ముందు భరతి ఆర్క్ ఉంటుంది కదా, దాంట్లో సాంజీని అసలు పేరు నరుటోగా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారంట ఊడా సెన్సే. బట్ అదే టైంలో కొత్త మంగా నరుటో పేరుతో షోనెన్ బిగిన్ అవబోతుందని తెలిసి కన్ఫ్యూజ్ రాకూడదని సాంజీ పేరుని పెట్టుకున్నారంట. యాక్చువల్లీ 1997 లో వన్ పీస్ రిలీజ్ అయింది అండ్ 1999 లో నరుటో రిలీజ్ అయింది. దానికి ముందు నుంచే వర్క్స్ అని స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నరుటో అనేది కాకుండా సాంజీ అనేది పెట్టారు. అండ్ సాంజీ గురించి వచ్చింది కాబట్టి సాంజీ ఒక్కడే లూఫీ క్రూమెంట్స్ లో 2 ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నది. 3 టైమ్స్ స్కిప్ కి అండ్ టైం స్కిప్ తర్వాత. 3 టైమ్స్ స్కిప్ కి ముందు అయితే భరతి ఆర్క్ లో సాంజీ చిన్నప్పుడు కుక్కుగా ఎలా మారతాడు అనేది బ్యాక్ స్టోరీ ఉంటే, అండ్ టైం స్కిప్ తర్వాత వాళ్ళ అమ్మతో ఉండే ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంటుంది. సాంజీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఊడా సెన్సే. అండ్ సాంజీ మదర్ చనిపోతుంది కదా, సాంజీ మదర్ లాగే లూఫీ క్రూలో ఉన్న క్రూమేట్స్ అందరికి ఇంక్లూడింగ్ లూఫీతో పాటు వాళ్ళ అమ్మకి ఏదన్నా అవటం కానీ ఆర్ వాళ్ళ అమ్మ రివీల్ అవ్వకపోవటం కానీ జరిగింది. ఏ క్రూమేట్స్ అయినా తీసుకోండి, లైక్ జోరో వాళ్ళ అమ్మ రివీల్ ఉండదు అండ్ నామి అయితే వాళ్ళ అమ్మ చనిపోతుంది అండ్ ఉసప్ కి వాళ్ళ అమ్మకి బాగోదు. అండ్ ఇలా తీసుకుంటా పోతే ప్రతి ఒక్కరికి వాళ్ళ అమ్మ గురించి రివీల్ అవ్వకపోవటం కానీ ఏదో ఒకటి జరగడం కానీ ఉంటుంది. అండ్ ఇప్పుడు చెప్పబోయేది నాకైతే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. 1850s లో ఫ్రెంచ్ లో ఉండే జాక్వెస్ బెన్నెట్ అనే అతను స్నేల్స్ వాటి టెంటికల్స్ ఉంటాయి కదా, అవి టచ్ చేయగానే ఒక ఇన్విజిబుల్ థ్రెడ్ ఫామ్ అయ్యి కమ్యూనికేషన్ చేసుకుంటే అని ఎక్స్పెరిమెంట్ చేశారు. అండ్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు కానీ అండ్ అదే థియరీ తీసుకొని వన్ పీస్ లో దెన్ మూసి అంటే స్నేల్ ట్రాన్స్పాండర్స్ కెమెరాస్ లాగా కానీ స్నేల్స్ అని వన్ పీస్ లో ఊడా సెన్సే యూజ్ చేశారు. సో ఊడా సెన్సే ఎంత రీసెర్చ్ చేసి ఉంటారో మీరు అర్థం చేసుకోవచ్చు. అటాచ్ అనే ఒక ఫోటోగ్రాఫిక్ డిపార్ట్మెంట్ లో మెరైన్ ఫోటోగ్రాఫిక్ డిపార్ట్మెంట్ లో హెడ్ గా ఉండే అతను 57 టైమ్స్ తను ఫోటో లెన్స్ మర్చిపోయాడు, తప్పుగా ఫొటోస్ తీశారని ఫైర్ చేశాడు. ఇది ఊడా సెన్సే వాల్యూమ్ 90 SBS లో చెప్పారు. అండ్ మీకు 436 లో సాంజీ ఫోటో ఏంది ఇలా ఉంది అన్నప్పుడు తన ఫేస్ కొద్దిగా సైడ్ నుంచి మాట్లాడటం రివీల్ అయితే అండ్ తనని ఫైర్ చేసిన తర్వాత మోర్ గా హైర్ చేసుకుంటారు. 905 చాప్టర్ లో తన ఫేస్ చూడొచ్చు. అండ్ వన్ పీస్ లో కెనాన్ అయి ఉండి ఓన్లీ ఫన్ కోసమే క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది పాండా మ్యాన్. తన బర్త్డే February 29. చాలా ఆర్క్స్ లో మీకు కనిపిస్తాడు బట్ అది స్ట్రిక్ట్లీ ఫన్ కోసమే
తెచ్చిన క్యారెక్టర్. అండ్ వన్ పీస్ వరల్డ్ లో బౌంటీస్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా. అండ్ బౌంటీస్ అనేది పవర్ఫుల్నెస్ ని బట్టి కాదు ఇచ్చేది, అది డేంజరస్ ని బట్టి. ఫ్యాక్టరీ చెప్పగానే మీకు మైండ్ లో ఒకరు వచ్చుంటారు కదా, అదే బగ్గీ చేసే చేష్టలను కానీ బగ్గీని చూస్తే గానీ తను పవర్ఫుల్ కాదు అని తెలుస్తుంది. బట్ తను డేంజరస్ అని ఫీల్ అయ్యి తనకి లూఫీ కంటే ఎక్కువ బౌంటీ ఇచ్చారు. ఎందుకంటే తన బ్యాక్గ్రౌండ్స్ కూడా అలానే ఉంటాయి. శాంక్స్ తెలుసు, తనకి రేడే తెలుసు, అండ్ లూఫీతో పరిచయం ఉంటుంది. ఇంపెల్ డౌన్ నుంచి అందరు క్రిమినల్స్ ని తప్పించాడు అనే ఒక న్యూస్ కూడా మెరైన్ వాళ్ళ దృష్టిలో ఉంది కాబట్టి తనకి అంత బౌంటీ ఇచ్చారు. బగ్గీ అంటే గుర్తుకొచ్చింది, డెవిల్ ఫ్రూట్ యూజర్స్ కి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కూడా ఎఫెక్ట్ ఉంటుందని మనందరికీ తెలుసు. అండ్ లూఫీ తన పెన్నిస్ ని స్ట్రెచ్ చేయగలడు, అండ్ బగ్గీ అయితే తన పెన్నిస్ ని కట్ కూడా చేసి అటు ఇటు తిప్పగలడు. ఇలాంటి ఫ్యాక్ట్స్ మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువగా వస్తే నేను ఇంకో పార్ట్ కూడా చేస్తాను.